జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా గండ్ర, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షధ్వానాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సందడిగా మారింది. రమణారెడ్డి నాయకత్వాన్ని కొనియాడుతూ పలువురు ప్రసంగాలు చేశారు. మా ప్రియతమ నాయకులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్దలు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి జన్మదినాన్ని సందర్భంగా మరి ఈరోజు మా పార్టీ నాయకులు, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో మరి వారి యొక్క జన్మదినాన్ని మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మరి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే కాలంలో మరి గౌరవ రమణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2.5 సంవత్సరాల్లో మరి రైతులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా వాటిని విస్మరించి మరి యొక్క తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనే ఉద్దేశంతో మరి గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో మరి వరంగల్లో రైతు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి భూపాలపల్లి పట్టణం నుంచి మరి గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా గౌరవ నాయకులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులందరం కలిసి కూడా పార్టీ ఆఫీసులో వారి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో రేపు రాబోయే రోజులలో వారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు 100 సంవత్సరాలు చాలా సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుంటూ రేపు జరగబోయే రైతు సభ, వరంగల్లో జరగబోయే రైతు సభకి రైతు నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో హాజరై అట్టి సమావేశాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజల్ని, రైతు నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనంతరం గండ్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షులు కరాటే సీను ఆధ్వర్యంలో జిల్లా స్థాయి డాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో వేదిక మరింత ఆకర్షణీయంగా మారింది. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. హనుమాన్ మాల ధారణ భక్తులకు, అదేవిధంగా డాన్స్ పోటీలను వీక్షించడానికి వచ్చిన వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఒక విజన్ తోని భూపాలపల్లి జిల్లాని, భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి మా మాజీ శాసనసభ్యులు గౌరవ గండ్ర వెంకటరమణారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు మహిళా కార్యకర్తలు, అలాగే యూత్, అలాగే అన్ని విభాగాల కార్యకర్తలు వచ్చి ఇక్కడ భారీ ఎత్తున పెద్ద మొత్తంలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. వారికి కేక్ కట్ చేసి చాలా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే సారు మున్ముందు రాబోయే రోజుల్లో మరి ఒకసారి ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా కూడా మేము చూడాలని భూపాలపల్లి నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లా ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రిగా కూడా చూడాలని మేము అందరం కూడా బలంగా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో సారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కూడా కోరుకుంటూ రేపు జరగబోయే మన గౌరవ తెలంగాణ బీఆర్ఎస్ రైతు సభకి మన గౌరవ కేటీఆర్ గారు వరంగల్ రావడం జరుగుతుంది. ఈరోజు నిన్న నుంచే మేము భారీ ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలని అన్ని సమాయత్తం చేశాము. వెహికల్స్ కానీ, లేకుంటే కార్యకర్తలు కానీ, రైతు నాయకులు, ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా సమయద్ధమం చేసుకొని రేపు 7:30 గంటలకే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి వరంగల్కు బయలుదేరడానికి సమయత్తమయ్యాము. మరి ఈరోజు భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకునే సందర్భంగా మరి మహిళా సోదరిమణులు, అన్నలు అందరూ వచ్చి భారీ ఎత్తున మరి బర్త్డే జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సారు
ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని 100 సంవత్సరాలు మంచిగా ఉండాలని మరి మహిళల పట్ల ఎలలేని గౌరవించుతాడు. మహిళలకు ఏది కావాలన్నా అందుబాటులో ఉండి చేయడానికి ముందుంటాడు. మరి ఇదే విధంగా తప్పకుండా మా రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాబోయే ఎమ్మెల్యేగా మంత్రిగా చూస్తాము, గెలిపించు